హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ములంకాడ ఎగ్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా గుడ్లు ఉడకబెట్టుకోవాలి. గుడ్లు చల్లారాక పీల్ చేసుకొని తర్వాత ప్యాన్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనం ఇందాకలా ఉడకబెట్టిన గుడ్లని ఇలా వేపుకోవాలి. కొంచెం వేగాక ఇందులో కొద్దిగా కారం ఇంకా పసుపు వేసుకొని వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక ఈ గుడ్లని పక్కన పెట్టుకొని మనం ముందుగానే ఉల్లిపాయలు ఇంకా టొమాటోస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. అదే కడాయిలో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేపుకోవాలి బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు. తర్వాత ఇందులో కొన్ని టొమాటోస్ కూడా వేసుకోవాలి. దీనికి సరిపడ్డ సాల్ట్ అనేది వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. రెండు నిమిషాలు అయిపోయిన తర్వాత మూత తీసుకుంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ములంకాడని వేసేయాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. అప్పుడు ఫాస్ట్గా మగ్గిపోతాయండి. 10 నిమిషాల తర్వాత మీకు కనిపిస్తుంది కదా, ఇట్లా కొంచెం ఇలా ఉడికిపోతాయి. ఇలా ఉంటుంది కదా, ఇలా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు ఇంకా కారం వేసుకొని 1 నిమిషం పాటు వేపుకోవాలి. వేపుకున్నాక ఇందులో కొంచెం నీళ్ళు వేసుకోవాలి. ఈ ములంకాళ్ళు ములిగేలాగా కొన్ని నీళ్ళు అనేది వేసుకోండి. ఇది బబుల్స్ వచ్చేలాగా ఉడికించుకోండి. ఇప్పుడు ఇలా ఉడికించుకున్నాక మనం ఇందులో మటన్ మసాలా కానీ చికెన్ మసాలా కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో మనం ఇందాకలా వేపు పెట్టుకున్నాం కదా ఎగ్స్, అవి ఇందులో వేసేయాలి. ఈ వాటర్లోని ఆ ఎగ్స్లోకి బాగా వెళ్తుందండి జ్యూస్. ఈ వాటర్ కొంచెం దగ్గరైనంత వరకు 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇది ఇలా దగ్గర అయిపోవాలి. అంతే, ములంకాడ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసుకొని కామెంట్ చేయండి ఎలా ఉందో నాకు. మరిన్ని వీడియోస్ నావి చూడాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.